దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. నా పేరు సిస్టర్ శిరీష. నేను సిఎంసి సభలో సభ్యురాలను. మా ఊరు కడప మేత్రాసనంలోని అక్కలరెడ్డిపల్లె అనే గ్రామము. మా అమ్మ నాన్నల పేరు ప్రభావతి, బాలస్వామి. మేము 4 పిల్లలము, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. నేను 3వ సంతానం. మా ఊరిలో అందరూ హిందూ దేవతలకి మొక్కినప్పటికీ కూడా చర్చికి మాత్రం వెళ్ళేవాళ్ళు. కొన్ని చర్చి యాక్టివిటీస్ చేసేవాళ్ళు మరియు హిందూ సాంప్రదాయం కూడా పాటించేవాళ్ళు. కానీ మేము చిన్నప్పటి నుంచి ఈ చర్చికి వెళ్ళడం అనేది మాకు చాలా ఇంట్రెస్ట్గా, ఆసక్తికరంగా ఉండేది. చిన్నప్పటి నుంచి ఈ పాటలు పాడుతూ గుడిలో జపమాల జరిగినప్పుడు కానీ, చిన్న చిన్న ప్రార్థనలు జరిగినప్పుడు కానీ ప్రతిదానికి నేను వెళ్ళేదాన్ని. అలాగ వెళ్తూ పాటలు నేర్చుకోవడం కానీ, ప్రార్థనలు నేర్చుకోవడం కానీ చాలా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. ఒకసారి మా ఊరికి ఇలాగా కొంతమంది పాస్టర్లు వచ్చి ప్రార్థనలు చేయించినప్పుడు కూడా ప్రతిసారి సాయంత్రం అయ్యేసరికి గుడిలో ఉండే ఒక అలవాటు ఉండేది నాకు. తర్వాత అక్కడే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి 3వ తరగతి వరకు మా ఊరు స్కూల్లోనే చదివాను. తర్వాత ఆర్సిఎం స్కూల్ పొరమామిళ్ళలో చేర్చారు నన్ను. అక్కడ ఉన్నప్పుడు అక్కడ చదువుతుండగా అక్కడి నుంచి నేను ప్రతిరోజు పౌర్ణమిల విచారణకి వెళ్ళేదాన్ని. ప్రార్థనలకి, పూజలకి వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిసారి నాకు ఒక ఆశ. సిస్టర్ ఇలాగ ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు అక్కడ జేఎంజే సిస్టర్స్ ఉండేవారు. వాళ్ళని చూసినప్పటి నుంచి ఒక ఆశ నాలో, నేను కూడా ఒక సిస్టర్ అవ్వాలి అని. అలాగ ఉన్న సమయంలో మేము ఆర్సిఎం స్కూల్లో చదివాము కాబట్టి అప్పుడప్పుడు మా విచారణ గురువు వచ్చి మమ్మల్ని సందర్శించేవాళ్ళు. అలాంటి సమయంలో అక్కడ ఉన్న ఫాదరు, దేవ సహాయం ఫాదర్ గారు ఒకరోజు మా క్లాస్కి వచ్చి అడిగారు. ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, మీరు మీ భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నారు, మీరు ఏమవుతారు, అలాగ అడుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు తెలియకుండానే చెప్పేశాను, నేను ఒక సిస్టర్ కావాలి, ఒక నన్నుగా జీవించాలి అన్నప్పుడు నా క్లాస్మేట్స్ అందరు నన్ను చూసి నవ్వారు. నవ్వినప్పటికీ కూడా నాకు ఏదో ఒక విధంగా అనిపించింది. అందరికెళ్ళి చూశాను, కానీ ఫాదర్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు, సిస్టర్ కావాలి అన్నప్పుడు ఫాదర్ వెంటనే శబాష్ అని చెప్పించి అందరితో క్లాప్స్ కొట్టించారు. అలాగ వచ్చినప్పుడు నాకు ఇంకా ఇదేదో సంథింగ్ గ్రేట్ లాగా అనిపించింది. అందుకు నేను అప్పటి నుంచి సిస్టర్ కావాలి అన్న ఒక తపన నాలో ఎక్కువగా ఉండేదన్నమాట. ఇలాగ ఉన్న సమయంలో మళ్ళీ దేవుడే నన్ను ఆ స్కూల్లో చేర్పించినంత అనుభవం వచ్చింది. ఎందుకంటే నేను అక్కడ ఆర్సిఎం స్కూల్లో చదువుతున్నప్పుడు మళ్ళీ నాకు ఈ బోర్డింగ్ సీట్ రావడము, నన్ను పొర్మామిల్ల వైఎల్ఎఫ్ స్కూల్లో చేర్పించడం జరిగింది. అక్కడ సిస్టర్స్తో ఉన్నప్పుడు కూడా సిస్టర్స్ నన్ను ప్రతిదానికి పిలిచేవారు. పాటలు పాడడానికి పిలిచేవారు, ఎక్కడన్నా వత్తాసు చేయడానికి పిలిచేవారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి, పూజకు సహాయం చేయడానికి నన్ను ఎప్పుడు సిస్టర్స్ పిలిచేవారు. అలాగ ఉన్నప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువగా అయింది. కానీ ఆ సమయంలో నాకు ఈ సభ ఇలా ఉంటుంది, ఈ సభ రూల్స్ ఇలా ఉంటాయి, ఈ సభకున్న ప్రత్యేకత ఏంటి అలాగ డిఫరెన్స్ ఏమీ తెలియదు. కానీ ఒక సిస్టర్ కావాలన్న ఆశ అయితే ఉండేది. అలాగ 10th తర్వాత నేను మా ఊరు నుంచి ఒక అక్క నాకు ఈ యొక్క సిఎంసి సభను పరిచయం చేసింది. ఇలాగ వస్తావా అన్నప్పుడు అవును, నాకు సిస్టర్ కావడానికి ఇంట్రెస్ట్ ఉంది, నేను వస్తాను అన్నప్పుడు ఆ అక్క నన్ను అమ్మగంపల్లికి తీసుకురావడం జరిగింది. అక్కడ నేను కొన్ని రోజుల పాటు అక్కడ ఉన్నాను. కొన్ని రోజుల పాటు సిస్టర్స్ ఏంటి, వీళ్ళు ఎలాగున్నారు అని గమనించాను. ఆ గమనించినప్పటికీ కూడా నాకు ఆ డిఫరెన్స్ అనేది అర్థం అవ్వలేదు. ఇది జేఎంజే సభనా, సిఎంసి సభనా, ఇంకో వేరే సభనా, అలాగేం అర్థం అవ్వలేదు. కానీ ఒక సిస్టర్ కావాలన్న ఆశ అంతే. తర్వాత అక్కడ ఒక వారం రోజుల పాటు అక్కడ ఉన్నాను. అక్కడి నుంచి నన్ను ఫార్మేషన్ కోసం కర్నూలుకి తీసుకొచ్చారు వాళ్ళు. అక్కడి నుంచి కర్నూలుకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం అక్కడి నుంచి ఆల్రెడీ నా బ్యాచ్మేట్స్ అందరూ జాయిన్ అయ్యారు. నేను మేలో జాయిన్ అవ్వాల్సింది ఆగస్ట్లో జాయిన్ అయ్యాను. అలాగ జాయిన్ అయిన తర్వాత అక్కడికి వచ్చిన అందరూ కొత్త వాళ్ళు.
తెలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక కొత్త ప్రపంచంలాగా అనిపించింది. దాని తర్వాత కర్నూలు నుంచి నన్ను పత్తికొండ అనే విచారణకు అక్కడ ఫార్మేషన్ ఇవ్వడానికి అక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడ 1 సంవత్సరం పాటు మేము ఆస్పరెంట్స్ అనే ఆ పీరియడ్లో మేము పత్తికొండ అనే విచారణలో చేశాను. అక్కడి నుంచి తర్వాత నేను ఇంటర్మీడియట్ చదవడానికి మళ్ళీ నేను కర్నూలుకి వెళ్ళవలసి వచ్చింది. దాని తర్వాత కర్నూలులో ఇంటర్ అయిపోయిన తర్వాత మిగతా ఫార్మేషన్ కోసం నేను మధ్యప్రదేశ్లో 3 సంవత్సరాలు ఫార్మేషన్ కోసం వెళ్ళాను. మధ్యప్రదేశ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా స్టేట్స్ నుంచి, చాలా రాష్ట్రాల నుంచి అందరు రావడం జరిగింది. వాళ్ళందరిని చూసినప్పటికీ ఒక భయం వేసింది. వాళ్ళతో ఏ భాష మాట్లాడాలి, అక్కడ హిందీ మాట్లాడతారు, ఇంగ్లీషు అంతగా కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, జార్ఖండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళతో ఎలాగ మాట్లాడాలన్న ఒక భయం వేసింది, హిందీ రాదు కాబట్టి. తర్వాత నాకున్న ఇంగ్లీష్తోనే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, ఇలాగ ఫార్మేషన్ జరుగుతూ ఉన్న టైంలో అక్కడ హిందీ, ప్రతిదీ హిందీ. అంటే విచారణ పూజ హిందీ, మాకు కాన్వెంట్లో జరిగే పూజ హిందీ, అది లాటిన్ పూజ కాదు, సిరోమలబార్ పూజ అయినందుకు ఏమీ అర్థం అయ్యేది కాదు. అలాంటి ఒక బాధ, అయ్యో ఇది ఏం అర్థం కావట్లేదే, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు నిలబడాలి అన్న విషయం కూడా అర్థం అయ్యేది కాదు ఆ టైంలో. అలాగున్నప్పుడు ఈ వత్తాసుకు చేసేదాన్ని కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అది చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది చేయలేని పరిస్థితులు ఉండేవి. అలాగా అందరు నాతో ఫ్రెండ్షిప్ చేయడం, నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, ఇలా కలుపుగోలుగా ఉంటూ 1 సంవత్సరం పాటు చాలా సంతోషంగా అక్కడ జీవించాను. అదేవిధంగా ఈ భాష రాదు కాబట్టి, అక్కడున్న కల్చర్ తెలియదు కాబట్టి, అక్కడున్న ఫుడ్ వేరు కాబట్టి అలాగ కొంచెం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ ఇబ్బందులలో కూడా అక్కడ జరిగే ప్రార్థన హిందీ అయినప్పటికీ కూడా ఆ ప్రార్థన అనేది చాలా స్పర్శించేది. వాళ్ళు పాట పాడే విధానం, వాళ్ళు మ్యూజిక్ ప్లే చేసే విధానము, అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ కలిగించాయన్నమాట. అలాగే ఆ ఇంట్రెస్ట్తోనే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏంటి ఆ క్యూరియాసిటీ, సిస్టర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ క్యూరియాసిటీతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఒక 6 నెలల పాటు రీజెన్స్ అని మళ్ళీ ఆంధ్రాకు రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మేము నోవిషెట్, ఆ నోవిషెట్ టైం అంటే ఎవరితో మాట్లాడేకుండదు, అంటే బయట మేము లోపల మా బ్యాచ్మేట్స్తో మాట్లాడుకోవచ్చు, కానీ ఇంటి వాళ్ళతో ఫోన్ కాల్స్ కానీ, మా రిలేటివ్స్ను చూడడం కానీ, మా కర్నూలు నుంచి ఉన్న సిస్టర్స్ని చూసే అవకాశం కూడా మాకు ఉండదు ఆ టైంలో. 1 సంవత్సరం పాటు అక్కడ మా ప్రార్థన, మేము మా గ్రూప్లో ఉన్న పిల్లలు, మా సిస్టర్స్, అక్కడ 4 సిస్టర్స్ ఉంటే 4 సిస్టర్స్ అంతే. మాకు ఆ 1 సంవత్సరం పాటు బయట ప్రపంచం ఏమి అర్థమయ్యేది కాదు. అలాగున్న టైంలో సైలెంట్, ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, ప్రార్థనలో మునిగి ఉండాలి. ఆ టైం ఏంటంటే మాకు ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, లైఫ్లో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి ఈ అని పరిశీలించే ఒక టైం అది. ఆ పరిశీలన టైంలో కూడా చిన్న చిన్న ఫ్రెండ్స్ తిట్టుకోవడము, అంటే భాష అంతగా రాదు కాబట్టి వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాదు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాదు, అలాగా మిస్అండర్స్టాండింగ్ వచ్చేటివి. అలాంటి టైంలో కూడా నాకు ఫార్మేషన్ ఇచ్చిన మా సిస్టర్ లిస్సీ గారు నన్ను ఎంతగా ప్రోత్సహించారు. నేను ఎప్పుడు బాధపడినప్పటికీ కూడా నాకు ఫ్రీడమ్ ఇచ్చి, ఇది కాదు ఇలాగ చెయ్యాలి, ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా ఈ విధంగా చెయ్యాలి శిరీష, మళ్ళీ నన్ను ఒక ఎగ్జాంపుల్గా పెట్టి మాట్లాడేవారనమాట. అంతగా ఎంకరేజ్ చేసినప్పటికీ నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగ 1 సంవత్సరం పాటు బంధువులతో మాట్లాడకుండా, తల్లిదండ్రులతో మాట్లాడకుండా అది జయించాను అంటే నాకు ఇప్పుడు నేను జయించగలిగానా అన్న ఒక ఫీలింగ్ నాలో ఉంది. ఆ టైంలోనే మా గ్రాండ్ పేరెంట్స్ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినప్పుడు కూడా నాకు తెలియచేసే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఫోన్ కాల్స్ లేవు, లెటర్స్ లేవు. అలా ఉన్న స్థితిలో నాకు వాళ్ళు చనిపోయింది కూడా తెలియదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తెలిసింది చనిపోయారని. అది నాకు ఒక బాధగా మిగిలిపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను ముందుకు నడిపించారు ఆ ఫార్మేషన్ టైంలో నుంచి.
షెట్ అయిపోయిన తర్వాత నేను నా మొదటి మాటుపట్టు తీసుకోవడానికి నన్ను కేరళకు పంపించారు. అక్కడ కూడా కొత్త ప్రజలు, కొత్త బ్యాచ్మేట్స్ అన్నీ కొత్తగా అనిపించేవి. అక్కడ కూడా నాకు మలయాళం రాదు కాబట్టి అక్కడ కూడా భాష లాంగ్వేజ్ ప్రాబ్లం ఫేస్ చేశాను. తర్వాత ఒక నెల పాటే కాబట్టి ఏమవుతుందిలే, నేర్చుకోవచ్చులే అన్న ధీమా ఉండేది. కానీ వాళ్ళు మాట్లాడేది ఏం అర్థం అయ్యేది కాదు. కొంచెం తెలుగుతో సంబంధం ఉన్న వర్డ్స్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం అర్థమయ్యేది. ఒకసారి నేను ఇలాగా పాట పాడే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పాట పాడుతున్నప్పుడు, మలయాళం పాట నేర్చుకొని పాడుతున్నప్పుడు నా వెనుక నుండి అందరు నన్ను చూసి నవ్వారు. నా ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటుంది కాబట్టి మలయాళం నేర్చుకున్న తర్వాత పాడే పాట వాళ్ళకి ఒక నవ్వులాగా అనిపించింది. అప్పటి నుంచి నేను ఒక గట్టి పట్టాను, ఖచ్చితంగా నేను మలయాళం నేర్చుకోవాలి, వీళ్ళు నన్ను చూసి నవ్వకూడదు అన్న ఫీలింగ్ నాలో వచ్చేసింది ఆ రోజులలోనే. అందుకు నేను ఈ మలయాళం భాష ఆ టైంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ వాళ్ళు నవ్వినందుకు నాకు ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. అందులో ఈ మలయాళం పాటలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా భక్తిపూర్వకంగా ఉంటాయి కాబట్టి నేర్చుకోవాలి. ఈ పాటలు నేర్చుకోవడం వల్ల లాంగ్వేజ్ కూడా చాలా త్వరగా నేర్చుకున్నాను. అక్కడే సెలబ్రేషన్స్, ఈ మొదటి మాట పాట యొక్క సెలబ్రేషన్స్ అక్కడే కాబట్టి మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడికి వచ్చారు. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు వచ్చినటువంటి ఆ ఆశ ఈరోజు నెరవేరుతుంది అన్న ఆ సంతోషం ఎక్కువగా ఉంది. కానీ మా తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళతో జస్ట్ 5 నిమిషాలు మాత్రం మాట్లాడి తర్వాత నా అంతటి నేను నా ప్రిపరేషన్లో నేనున్నాను. వీళ్ళు ఏం చేస్తారో, ఎలాగ ప్రొసీడ్ అవుతారో అలాంటివి ఏం తెలియదు. ఏం జరిగింది, నేను 2 సంవత్సరాలతో పాటు వాళ్ళతో మాట్లాడలేదు కదా, ఆ ఫీలింగ్, వాళ్ళని ఇంకా వాళ్ళతో ఉండాలి అన్న ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా మాకు అవకాశం లేదు. అలాగున్నప్పుడు ఫంక్షన్ రోజు అందరూ వచ్చారు, కుటుంబ సభ్యులు. నా జీవితంలో నేను మొదటిసారిగా మా నాన్న ఏడ్చడం చూశాను. ఎందుకంటే తెలియని భాష, తెలియని రాష్ట్రం, అక్కడికి రావడము, నా ఫంక్షన్ని అటెండ్ కావడం, అందరూ మలయాళీస్ అయినప్పటికీ నేను ఒక్కదాన్ని తెలుగుగా, మా తల్లిదండ్రులకు మలయాళం అర్థం అవ్వదు. నేను మాత్రం ముందుగా ఉండి వాళ్ళ ఏం చేయాలి, దేని తర్వాత ఏది చేయాలని వాళ్ళకి ఆ టైంలో నేర్పించడం, అది వాళ్ళకు బాధగా అనిపించినప్పటికీ కూడా మా కూతురు దేవుని సేవకు వెళ్తుందన్న కన్నీటి బాష్పాలు కూడా వాళ్ళకు ఉన్నాయి ఆ టైంలో. అప్పుడు నేను ఆల్రెడీ నా సొంతంగా నేను ఆ డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాను కాబట్టి నేను వాళ్ళకి ఒక ఓదార్పుగా, నేను వాళ్ళకు ఒక సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశం నాలో ఉంది. అందుకని ఆ సెలబ్రేషన్ తర్వాత నా జీవితంలో ఒక మరువని రోజుగా అది మారింది. మరువని రోజుగా ఎందుకు అంటున్నానంటే, చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ఆశ నా జీవితంలో ఈరోజు నెరవేరింది కదా. ఈరోజు ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినప్పటికీ కూడా, అంత విశ్వాసం లేని గ్రామం నుంచి వచ్చినప్పటికీ కూడా, ఇది నా బలం కాదు, నాకు దేవుడిచ్చిన ఒక బలంగా భావిస్తున్నాను. నన్ను ఒక మట్టి పాత్రగా మలచి ఆ యొక్క దేవుని సేవకు నన్ను పిలిచినందుకు నేను ఎంతో సంతోషించిన రోజు నా మొదటి మాట పట్టు రోజు. నేను మొదటిగా మలయాళం పాట పాడినప్పుడు నన్ను అందరు చూసి నవ్వారు కాబట్టి ఆ పట్టుదలతో నేను పాట నేర్చుకున్నాను. ఆ పాట మీకోసం പാടുത്താനു. അമ്മ എന്ന രണ്ടക്ഷരത്തിൽ സ്നേഹമെല്ലാം പൊതിഞ്ഞു വെച്ച് മാനവർക്ക് പകത്തു നൽകി ദൈവമലിവോടെ. അമ്മ എന്ന രണ്ടക്ഷരത്തിൽ സ്നേഹമെല്ലാം പൊതിഞ്ഞു വെച്ച് മാനവർക്ക് പകത്തു നൽകി ദൈവമലിവോടെ. അമ്മയോട് ചേർന്നു ഞങ്ങൾ ദൈവത്തെ വാഴ്ത്തിടുന്നു. അമ്മയിൽ നിത്യം ഞങ്ങൾ മധ്യസ്ഥം തേടിടുന്നു. ആവേ ആവേ മറിയ, ആവേ ആവേ മറിയ, ആവേ ആവേ മറിയ, ఆవే ఆవే మరియా. నేను సిస్టర్ అయిన మొదటి సంవత్సరం నన్ను సిరివెల గ్రామంలో ఉంచారు. అక్కడున్న ప్రజలు చాలా మంచివారు అనిపించింది. ఎందుకంటే ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొనడం,
ఫస్ట్ సిరివెల్ల అని విన్న వెంటనే నాకు కొంచెం భయం అనిపించింది. అక్కడ ముందు జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్, వాళ్ళు ఎలాగ బిహేవ్ చేస్తారు సిస్టర్స్తో, వాళ్ళకి ఆ రెస్పెక్ట్ లేదు అన్న చాలా నెగటివ్గా విన్నాను. కాబట్టి సిరివెల్లకు వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం భయం వేసింది. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు తెలుగు సిస్టర్ కదా అన్న ఆ భావంతో ఏమో తెలియదు, కానీ నన్ను చాలా ఆప్యాయతగా పిలిచేవారు, చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు. ఏదైనా ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా నన్ను ప్రోత్సహించేవాళ్ళు. నాకు అలాగా వాళ్ళు ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు అన్న మనస్తత్వం అయితే కలగలేదు. వాళ్ళు నన్నంతగా ప్రేమగా చూసుకున్నారు సిరివెల్ల గ్రామస్తులు. అదేవిధంగా మా కమ్యూనిటీలో ఉన్న సిస్టర్స్ కూడా నన్ను అంగీకరించారు. దాని తర్వాత నన్ను అనంతపురం బోర్డింగ్లోకి పంపించడం జరిగింది, అక్కడ పిల్లలను చూసుకోవడానికి. అక్కడికి వెళ్ళినప్పటికీ ఇటు బోర్డింగ్ చూసుకోవాలి, స్కూల్లో టీచింగ్కి వెళ్ళాలి. అలాగే నేను పిల్లలతో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. ఇప్పటికి కూడా నా స్టూడెంట్స్ నాకు కాల్ చేయడం, నాతో మాట్లాడడం, ఆ పిల్లలు ఆ బంధం అనేది నేను పెంచగలిగాను సిస్టర్ అయిన మొదటి సంవత్సరంలోనే. దాని తర్వాత నేను మళ్ళీ కర్నూలులోకి డిగ్రీ చదవడానికి నన్ను కర్నూలులో 3 సంవత్సరాల పాటుగా అక్కడ ఉన్నారు. అది మాకు అక్కడ కర్నూలులో ఉన్నటువంటి ఫార్మేషన్ హౌస్లో ఉంచారు. అక్కడ ఉంటే ఈ చదువుకొనుటకు ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ డిగ్రీ చదవడానికి 3 సంవత్సరాల పాటుగా అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్న సమయంలో కూడా మాకు ఈ మినిస్ట్రీ చేయడానికి హౌస్ విజిటింగ్ వెళ్ళడానికి కానీ, ఏదైనా ప్యారిష్కి వెళ్ళడానికి, విచారణలకి వెళ్ళడానికి కానీ, అక్కడంతా ఫార్మేషన్లో ఉన్న వాళ్ళే, ఆ చుట్టుపక్కల వేరే వేరే సంస్థ వాళ్ళు ఫార్మేషన్లో ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళందరితో ఐక్యంగా జీవించడం, మాకున్నటువంటి కష్టాలు అంటే ఎమోషన్గా ఫీల్ అయినప్పుడు ఆ బాధ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అనిపించింది. ఇటు డిగ్రీ చదువుతూ ఇటు ప్రార్థనా జీవితాన్ని అలవరుచుకొనుచు ముందుకు పోతున్నప్పుడు కొన్నిసార్లు కష్టం అనిపించింది. ఇలాగ నేను ముందుకెళ్ళగలనా, అన్నీ ఒకసారి చేసి ముందుకెళ్ళగలనా అన్న ఒక భయం అనేది ఉన్నింది. కానీ మా తల్లిదండ్రుల ప్రార్థనో, మా సిస్టర్ల ప్రార్థనో, లేకపోతే వాళ్ళు అందించే ఆ ప్రేమో, వాళ్ళు అందించే ఆ సహకారమో అర్థం అవ్వలేదు. కానీ దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడన్న భావం నాలో ఏర్పడింది. ఎవరు ఏమన్నప్పటికీ కూడా నేను నా దేవుని కోసం నిలబడాలి అన్న ఒక తపన మాత్రం నాలో ఉన్నది. ఆ తపన ఉంది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏం కాదు, ఇవన్నీ నా కుటుంబ జీవితంలో ఉన్నాయి కదా, మా ఫ్యామిలీలో ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవి నాకు జరిగితే ఏం కాదు అన్న ఆ భావన నాలో ఉన్నది. కాబట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను. నా చదువులు అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను కేరళకు పంపించడం జరిగింది. కేరళకు పంపించినప్పుడు ముందు వెళ్ళిన అంత బాధపడినట్టు కానీ, అలాగ భయపడినట్టు కానీ ఇప్పుడు నేను భయపడలేదు. ఎందుకంటే అప్పటికి నేను భాష నేర్చుకున్నాను, చదవడం రాయడం నేర్చుకున్నాను, మలయాళం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళకి నేను దూరంగా ఉన్నానే అన్న ఫీలింగ్ మాత్రమే ఉన్నింది. కాబట్టి అక్కడ వాళ్ళతో కలవాలి, అక్కడ వాళ్ళతో చెయ్యాలి అన్న ఆ భావనతో నేను భయపడడం అనేది జరగలేదు. అక్కడ టీచింగ్కి వెళ్ళేదాన్ని. టీచింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న పిల్లలతో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా భాష నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వచ్చేసింది. పిల్లలతో వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించేటప్పుడు ఆ ఇంగ్లీష్ను వాళ్ళ నుంచి మలయాళం ఏమంటారు అని నేర్చుకున్నాను. అలాగా భాష ఫ్లూయెంట్గా నేర్చుకోవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నేను 1 సంవత్సరం పాటు నా చివరి మాట పట్టు కోసం నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ చదువుల కోసం 1 సంవత్సరం పాటు చదివి నా నిత్య మాట పట్టు కోసం మళ్ళీ కేరళకు వెళ్ళాను. కేరళలో కరోనా ఫస్ట్ టైం కరోనా నన్ను బాధించినప్పటికీ కూడా దేవుడు నన్ను సురక్షితంగా ఉంచాడు. ఫస్ట్ వేవ్లోనే నాకు కరోనా వచ్చినప్పటికీ కూడా అంత సీరియస్ ఏమీ అవ్వలేదు. కానీ దేవుడు నన్ను సంరక్షిస్తూ అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా
నా ఫార్మేషన్ టైంలో కానీ నేను సిస్టర్ అయినప్పటికీ కానీ ఇప్పటి వరకు నేను ఎక్కువగా రోగం అనేది నన్ను ఎక్కువగా బాధించేది. ఆ రోగం వచ్చినప్పటికీ కూడా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడు, నాకు స్వస్థతను కలిగిస్తాడు అనే భావన నాలో ఉంది. చివరి మాట పట్టు తీసుకున్న తర్వాత మళ్ళీ నేను పలు చోట్ల కర్నూలు, ఎర్రగుంట్ల, కడప జిల్లాలో నందలూరు ఇలాగా ప్రతిసారి నేను స్కూల్లో టీచ్ చేయడం కానీ వాళ్ళకి ఫెయిత్ ఫార్మేషన్ టీంలో వెళ్ళడం అలా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను పత్తికొండ కమ్యూనిటీ, పత్తికొండ విచారణలో ఉంటున్నాను. ఇప్పుడు కూడా సంతోషంగా పిల్లలకు చదువు చెబుతూ ఇటు విచారణలో పని చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్నాను. దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ సందేశం ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, కానీ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో చెప్పినట్టుగా పంట విస్తారము కోతగాండ్రు తక్కువ అని. అదేవిధంగా ఈనాడు శ్రీ సభకు కూడా సువార్త చేయాల్సింది చాలా ఉంది, కానీ సువార్త చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి గురువులు, కన్యాస్త్రీలు, పీఠాధిపతులు అంటే ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడే వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. మనం ఏమనుకుంటాము అంటే నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలి, డబ్బు సంపాదించాలి, ఏదో ఆశలు పెట్టుకొని నేను ఈ విధంగా రిచ్ పర్సన్గా ఉండాలి అనుకుంటాం. అదేవిధంగా ఎవరో మా విచారణకి మంచి గురువులు రావాలి, మంచి సిస్టర్స్ రావాలి అని అనుకునే బదులు నా కుటుంబం నుంచి మా పిల్లలే మాకు ఒక మంచి గురువుగా ఉండాలి, ఒక మంచి సిస్టర్గా ఉండాలి అన్న ఆశ కలిగినప్పుడు మనము ఆ దైవ పిలుపుకు ప్రోత్సాహాన్ని అందించగలుగుతాం, ప్రోత్సహించాలి కూడా. ఈనాడు శ్రీ సభకి మనము ఇవ్వవలసిన ఒక బహుమతి ఏంటంటే అది ఒక దైవ పిలుపు మాత్రమే. కాబట్టి మీ తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను ప్రోత్సహిస్తూ దైవ పిలుపు ఏంటి అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మనకు సహాయపడేది గురువులు, కన్యాస్త్రీలు. కాబట్టి మన పిల్లల్ని మనము ప్రోత్సహించాలి, తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని మనం ప్రోత్సహించాలి ఈ దైవ పిలుపుకు. చివరగా నన్ను మలచిన దేవా అనే ఈ కార్యక్రమంలో నా యొక్క ఈ చిన్ని జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దివ్యవాణి టీవీ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.